హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ తెలుగు లెసన్స్ మరియు వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తం, రచయితలు ఎవరనేది చూద్దాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్స్ట్ బుక్లోనివి. ఇలా ఆల్ క్లాసెస్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉంది. వన్స్ చూడగలరు. మాతృభావన అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. మరియు రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి గారు. అమరావతి అనే పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. దీని ఇతివృత్తం సాంస్కృతిక వైభవం. మరియు రచయితల బృందం అని ఇచ్చారు, గమనించగలరు. జానపదుని జాబు అనే పాఠం యొక్క ప్రక్రియ లేఖ. దీని ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. మరియు రచయిత బోయి భీమన్న గారు. వెన్నెల అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మరియు రచయిత ఎర్రనగారు. ధన్యుడు అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. దీని ఇతివృత్తం విలువలు. మరియు రచయిత చిన్నయసురిగారు. శతక మధురిమ అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం నైతిక విలువలు. మరియు రచయిత శతక కవులు అని ఇచ్చారు, గమనించగలరు. మా ప్రయత్నం అనే పాఠం యొక్క ప్రక్రియ పీఠిక. దీని ఇతివృత్తం స్త్రీ సాధికారిత. మరియు రచయిత ఓల్గా, వసంత, కల్పనగారు. సముద్రలంఘనం అనే పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధ పద్యం. దీని ఇతివృత్తం వర్ణన. మరియు రచయిత అయ్యలరాజు రామభద్రుడుగారు. మాణిక్యవీణ అనే పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత. దీని ఇతివృత్తం సామాజిక స్పృహ. మరియు రచయిత విద్వాన్ విశ్వంగారు. గోరంతదిపాలు అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. దీని ఇతివృత్తం మానవ సంబంధాలు. మరియు రచయిత పులికంటి కృష్ణారెడ్డిగారు. భిక్ష అనే పాఠం యొక్క ప్రక్రియ పద్యం. దీని ఇతివృత్తం మానవ స్వభావం. మరియు రచయిత శ్రీనాథుడు. చిత్రగ్రీవం అనే పాఠం యొక్క ప్రక్రియ అనువాదకథ. దీని ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. మరియు రచయిత ధనగోపాల్ ముఖర్జీగారు. రామాయణం అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాస కథ. దీని ఇతివృత్తం సంస్కృతి, విలువలు. మరియు రచయిత వాల్మీకిగారు. రామాయణానికి సంక్షిప్త వచన రూపం అని ఇచ్చారు, గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇవి 10th క్లాస్ తెలుగు లెసన్స్ మరియు వాటి యొక్క ప్రక్రియలు, ఇతివృత్తం, రచయితలు. ఇలా ఆల్ క్లాసెస్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉంది. వన్స్ చూడగలరు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.